హాయ్ గైస్, ఈ వీడియోలో జిప్ ఫంక్షన్ కోసం చూద్దాం. బేసికల్లీ జిప్ ఫంక్షన్ ఈజ్ యూస్ టు కంబైన్ ద మల్టిపుల్ ఇటరబుల్ ఆబ్జెక్ట్స్ ఇంటూ ఎన్ సింగిల్ ఇటరబుల్ టపుల్ బేస్డ్ ఆన్ ది కరస్పాండింగ్ పొజిషన్స్. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, 2 లిస్ట్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ ఫర్ లూప్ రాస్తున్నాం. ఫర్ ఎక్స్ వై అనే 2 వేరియబుల్స్ తీసుకున్నాం. ఇన్ జిప్ ఇక్కడ ఫంక్షన్ రాస్తున్నాం. జిప్లో 2 లిస్ట్ పాస్ చేసాం, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. కింద ప్రింట్ ఎక్స్ వై చేసినప్పుడు మనకి అవుట్పుట్ ఏమొచ్చింది, A1 B2 C3 అని. అంటే ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే జిప్ ఫంక్షన్ ఆ 2 లిస్ట్ని టపుల్ లాగా చేసుకుంటుంది. మనం ఇక్కడ యూజింగ్ ఎక్స్ వై ఆ టపుల్ని మనం అన్ప్యాక్ చేస్తున్నాం. అందుకే మనకి A1 B2 C3 అని అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ మీకు కింద ఎగ్జాంపుల్ చూస్తే నేను ఇక్కడ ఓన్లీ ఒక్క వేరియబుల్ తీసుకున్నాను ఎక్స్ అని. సో ఇక్కడ ఎక్స్ ప్రింట్ చేసి చూస్తే మనకి ఏమొచ్చింది, A1 B2 C3 అని టపుల్స్ వచ్చాయి. అండ్ ఆల్సో యూజింగ్ జిప్ ఫంక్షన్ మనం డిక్షనరీలో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి, myDict అనే వేరియబుల్లో డిక్ట్ అనే కన్స్ట్రక్టర్ తీసుకున్నాం. ఈ కన్స్ట్రక్టర్లోకి మనం జిప్ ఫంక్షన్ పాస్ చేసాం. జిప్లోకి లిస్ట్ 1 లిస్ట్ 2 అని. అండ్ ఇక్కడ myDict ప్రింట్ చేసి చూసి మనకి డిక్షనరీ ప్రింట్ అయిపోయింది.